యెహోషువ తను ప్రజలను నడిపిస్తున్నప్పుడు, రేపు మీరు దేవుని మహిమ చూచున్నట్లు ఈరోజు మిమ్మను పవిత్రపరచుకొనుడి అని సెలవిస్తాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పవిత్రపరచుకోవడం, పవిత్రపరచటం. యేసు ప్రభు కూడా అన్నాడు, నీ వాక్యము చేత వీరిని పవిత్రపరచుము, ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం అన్నాడు. కాబట్టి వాక్యమే మనల్ని నిబంధన చేసుకునేట్టుగా చేస్తుంది. వాక్యమే మనల్ని దేవుని నీతిని, క్రీస్తు నీతిని అనుసరించేట్టుగా చేస్తుంది. వాక్యమే కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా సహాయం చేస్తుంది. వాక్యం యొక్క అనుభవమే మనము దేవుని యొద్ద విచారణ చేసి దేవునికి ఇష్టము కానివి తీసివేస్తూ పవిత్రపరచడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇవన్నీ ఉంటే అప్పుడు మన జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిస్తాం. కాబట్టి ఆ విధంగా మనం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.